నేను క్రిస్మస్ పండగకి ఇటుక వచ్చినాను. వచ్చి దేవుని దగ్గరికి అనుకున్నాను మనసులో, నా బిడ్డకి ఇట్లా రాలేదే, వస్తే నేను మళ్ళీ వచ్చి భోజనాలు పెట్టిస్తాను. వాడు ఏమి సంపాదన చేస్తే దేవునికి కానుకగా ఇస్తానని అనుకొని వచ్చినాను. అది జరిగింది. నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే దేవునికి మొక్కుపోయింది వారానికే నా కొడుకుకి జాబ్ వచ్చింది. అంటే వారానికే అంతలో వానికి మెయిల్ వచ్చడము, మళ్ళీ తర్వాత కన్ఫర్మ్ కావడము అన్నీ జరిగింది. అందుకే నేను దేవుణ్ణి చేయాలనుకున్నాము, వచ్చినాము. ఈ పద్దు భోజనాలు పెట్టుకున్నాము. అందులో ఒకటి ఏమంటే, నాకు కడుపులో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ మాకు మ్యారేజ్ అయ్యి సంవత్సరానికే మా పెద్ద బాబు కడుపులో పడినాడు, నెలకే. అప్పుడు నాకు ఏం తెలియదు, చిన్న ఏజ్ కదా, అంతగా ఏం తెలియదు. అందులో అప్పుడు 3 monthsకి అబార్షన్ అయిందని చెప్పినారు నాకు, డాక్టర్ దగ్గర పోయింటే. తర్వాత మా ఇంట్లో ఒక చిన్న ఫోటో ఉండేది యేసు ప్రభుది. అదేమంటే గోడకు తగిలేసి ఉంటాము ఎప్పుడూను, చిన్నది, చాలా చిన్నది. మాకు దాని గురించి అసలు అనుకోలేదు. అది ఎప్పుడు నేను ఇంటికి వచ్చినానో డాక్టరు ఇంకా పోమ్మా, సాయంత్రం రాపోమ్మా, ఇంకా అబార్షన్ చేసేస్తాను అన్నాడు లేడీ డాక్టరు. సర్లే అనుకొని చాలా బాధ అయింది. ఫస్ట్ కదా, ఇట్లా అయిపోయింది కదా అని చాలా బాధపడినాము. తర్వాత గోడలో ఫోటో తనకి తానే కదలాడుతూనే ఉంది. ఆ యేసు ప్రభు ఫోటో అంటే కదలాడుతూనే ఉంది. మేమైతే ఇంకా ఎందుకప్ప అని తర్వాతకి నిలబెట్టడం ఫోటో, అది నిలబడలేదు, అది కదలాడుతూనే ఉంది. ఏమనే చాలా ఆలోచించినాము. మళ్ళీ మా ఇంట్లోనూ మాకేమి అంతగా ఐడియా లేదు, ఏమంటే ఏమైందని తెలియదు. తర్వాత మళ్ళీ సాయంత్రము మా ఆయన వేరే డాక్టర్ దగ్గర పోదాము అని అనుకున్నాము. ఈమెమనిందంటే, ఫస్ట్ చూపించిన డాక్టరు ఇంకా పోయింది లేదు కడుపులో, ఇంకా అబార్షన్ చేసేసుకోండి అనింది. మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గర సాయంత్రం పోయి కన్సల్టేషన్ చేసింటే ఆమె స్కానింగ్ చేసి బాగా ఉంది, బిడ్డ చాలా బాగుంది, మీరు కొంచెం పొరపాటు అయిందే, పోయేదేమో అని అన్నారు డాక్టరు. ఏమీ ప్రాబ్లం లేదనింది మళ్ళీ సాయంత్రం చూసే డాక్టర్. మళ్ళీ అప్పుడు మేము ఇంకా ఏం ప్రాబ్లం లేదని, ఇంకా కొంచెం మిస్ అయింటే అబార్షన్ చేసుకునేదాన్ని నేను. అందులో నా కొడుకు వీడు అప్పుడు కడుపులో ఉండి బాగా పుట్టినాడు వాడు. అందుకే దేవుడు ఆపద్దు, మా ఇంట్లో ఆ ఫోటో కదలాడే జరిగింది. సాయంత్రం దాకా అది నేను మళ్ళీ హాస్పిటల్కి పోయి వచ్చేదాకా అది కదలాడుతూనే ఉంది. తర్వాత నేను ఇంటికి వచ్చినాక అది ఆగింది. అప్పటి నుంచి మా ఆయన ఇంకా ఎప్పుడు సంవత్సరము దేవునికి మా చేతన అప్పుడు ఇంత అనుకూలంగా లేము మేము. అయినా కూడా ఉన్నిన దాంట్లోనే 2000 కానీ 5000 కానీ ఉన్నిన దాంట్లోనే చేసి అందరికీ భోజనాలు పెట్టేవాళ్ళం మేము. ఒక 10 మందికి, 15 మందికి, 20 మందికి మాకు ఎంత దేవుడు ఇచ్చింటే అంతట్లోనే పెట్టుకొని పోతున్నాము. ఇప్పుడు పెద్ద స్థాయికి ఇచ్చినాడు దేవుడు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఇచ్చేంత దేవుడు కలిగించినందుకు దేవుని కృపా స్తోత్రాలు. ఎప్పుడూ మేము దేవుని అనుకుంటానే ఉంటాము. మా ఇంట్లో ఎప్పుడు చేస్తూ ఉంటారు, మేము చేస్తూనే ఉంటాము. మా పిల్లోడు ఈ స్థితికి ఉండేదానికి కారణం దేవుడు అని నేను చాలా నమ్మకంగా వచ్చి ఈ వచ్చినాము. అందరికీ స్తోత్రాలు. అందరూ వచ్చి భోజనాలు చేసుకొని